సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా మందికి ఏంటంటే సూర్యచంద్ర గ్రహణాల గురించి చాలా టెన్షన్ ఉంటుందన్నమాట. సో లాస్ట్ ఇయర్ మొత్తం కూడా మనము సూర్యచంద్ర గ్రహణాల గురించి వీడియోస్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈ ఇయర్లో మనకి గ్రహణం అనేది ఎప్పుడు ఉంది ఏంటి అనేది చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. సో 2025 కాబట్టి గ్యారంటీగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళందరికీ కూడా డౌట్ అనేది వస్తూ ఉంటుంది. సో అందులో ఈ ఇయర్లో మనకి గ్రహణాలు అనేవి ఎప్పుడెప్పుడు ఉన్నాయనేది నేను ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2025 మార్చ్ నెలలో గ్రహణాలు అనేవి ఉన్నాయన్నమాట. సో ఇది మనకి లాస్ట్ ఇయర్కే వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇయర్ మారింది కానీ కొత్త నూతన సంవత్సరం రాలేదు. సో నూతన సంవత్సరం అంటే మనకి ఉగాది ఫెస్టివల్ రోజు నుంచి మనకి తర్వాత నుంచి 2025 అనమాట తెలుగు లెక్కల ప్రకారం. సో ఇది మొత్తము కూడా మనము 2024వి 25వి రెండు కలిపి మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వీడియోస్ అనేవి షేర్ చేసుకున్నాం. సో ఈ ఇయర్ మొత్తంలో కూడా అంటే ఉగాదికి ముందు వరకు కూడా మనకి గ్రహణాలు అనేవి లేవు. సో గ్రహణాల గురించి పంచాంగంలో కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. సో ఈ ఇయర్ ఎక్కడ కూడా గ్రహణాల గురించి లేదు కాబట్టి గ్రహణాలు అనేది లేవు. కానీ మార్చి నెలలో మార్చి 14కి ఒకటి, మార్చి 29కి ఒకటి. సో మార్చి 14కి వచ్చేసి చంద్రగ్రహణం. సో ఈ చంద్రగ్రహణం అనేది మన ఏరియాలో భారతదేశంలో అయితే పడదు. సో 29కి పడే సూర్యగ్రహణం కూడా మనకి భారతదేశంలో అయితే లేదు. ఎలాంటి నియమాలు కూడా పాటించక్కర్లేదు. అండ్ ఇప్పుడు ఒక 6 days తీసేస్తే దాని తర్వాత మనకి 1 month గ్యాప్ ఉంటుంది. సో మార్చి నెల వస్తుంది కాబట్టి చాలామందికి వీడియోస్ కూడా చాలా చూస్తూ భయపడుతూ ఉంటారు. కాబట్టి మనము ఇది మార్చి నెలలో ఇప్పుడు వచ్చే గ్రహణాన్ని అయితే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చానన్నమాట. అండ్ దాని తర్వాత మనకి ఇప్పుడు ఉగాది దాటిన తర్వాత ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఏమేమి గ్రహణాలు ఉన్నాయి ఏంటి అనేది మనకి పంచాంగంలో ఇస్తారనమాట. సో నాసా లెక్కల ప్రకారం అంటే నాసా వాళ్ళు మనకి గూగుల్లో టైమింగ్స్ అనేవి ఈ ఇయర్ వాళ్ళకైతే ఇయర్ మారుతుంది కదా, 2025 నుంచి 26 వరకు ఏమేమి గ్రహణాలు ఉంటాయి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మనకి మెన్షన్ చేసి అక్కడ నోట్ చేస్తారనమాట. సో అందులో మనకి సెప్టెంబర్లో సూర్యచంద్ర గ్రహణాలు ఉన్నాయని వచ్చింది. కానీ పర్టికులర్గా టైమింగ్స్ అయితే లేవు. టైమింగ్స్ ఒక 1 week ముందు మనకి ఇస్తారనమాట. సో అప్పటి వరకు మనకి కొత్త పంచాంగం కూడా వస్తుంది సెప్టెంబర్ నెల వరకు. సో పర్టికులర్ డేట్స్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 7వ తారీఖు మనకి గ్రహణం అనేది ఉందన్నమాట. సో ఇది చంద్రగ్రహణం. ఫస్ట్ మనకి అమావాస్య రోజు చంద్రగ్రహణం పడుతుంది. దాని తర్వాత పౌర్ణమికి సూర్యగ్రహణం పడుతుంది. సెప్టెంబర్ 7వ తారీఖు రోజు మనకి ఒక చంద్రగ్రహణం అయితే ఉంది. అండ్ దాని తర్వాత పౌర్ణమి వచ్చేసి 21 అనమాట. సెప్టెంబర్ 21కి మనకి మళ్ళీ ఒక సూర్యగ్రహణం అనేది ఉంది. చంద్రగ్రహణం తర్వాత పౌర్ణమికి సూర్యగ్రహణం పడుతుంది కాబట్టి అక్కడి నుంచి అక్కడికి మనకి 7 నుంచి 27th డే ఒకటి గ్రహణం ఉంది. అండ్ 21st డే రోజు కూడా మనకి గ్రహణం అనేది ఉంది. కానీ ఇది మన భారతదేశంలో ఉందా లేదా పర్టికులర్గా టైమింగ్స్ అనేవి వాళ్ళైతే ఒక 1 week ముందు ఇస్తారు. ఆ లోపు మనకు కొత్త పంచాంగం వస్తుంది కాబట్టి అసలు మన భారతదేశంలో ఉందా లేదా అనేది పర్టికులర్గా మనకి తెలుస్తుంది అనమాట. సో ఈ ఇయర్లో 2025 నుంచి 26 వరకు మనకి ఉన్న గ్రహణాలు అయితే ఇవి ఇప్పటికైతే మనకి తెలిసిన సమాచారం ఇదన్నమాట. సో పర్టికులర్గా మనకి క్లియర్గా మెన్షన్ చేసి మామూలుగా మనం అక్షరాలతో చూపించాలి అని అంటే మాత్రం ఉగాది తర్వాత దాకా మనం వెయిట్ చేయాల్సిందే. ఆ కొత్త పంచాంగం వస్తే దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇవి అయితే ఈ ఇయర్లో మనకి ఈ మార్చ్ ఎండింగ్ వరకు ఒక సూర్యగ్రహణం అండ్ మార్చిలో మనకి చంద్రగ్రహణం ఉంది. చంద్ర సూర్యగ్రహణాలు ఇవైతే మీరు పట్టించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ఇండియాలో లేదు అది. కానీ సెప్టెంబర్లో పడేది మాత్రం అది పంచాంగం వచ్చిందాక వెయిట్ చేయాలి. అండ్ మార్చ్ అండ్ సెప్టెంబర్ అనేది కొంచెం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఈ సెప్టెంబర్ నెలది మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇవి అన్నమాట ఈ ఇయర్లో ఉన్న గ్రహణాలు అనేవి. మార్చ్లో అండ్ సెప్టెంబర్లో మనకి గ్రహణాలు ఉంటాయి. సెప్టెంబర్ తర్వాత మనకి ఇంకెలాంటి గ్రహణాలు అయితే లేవు అని నాసా వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. సో ఉన్నాయా లేవా అనేది అయితే ఇంక ఇదొక్కటే ఉంటుంది గ్రహణము. దీని గురించి పంచాంగంలో ఇస్తేనేమో మన ఇండియాలో ఉన్నట్టు, ఇవ్వకపోతే మన ఇండియాలో లేనట్టు. ఆ సెప్టెంబర్ నెలలో కూడా మీరు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అంటే వెయిట్ చేయండి, అది చెప్పిందాక కూడా. ఇలా పంచాంగంలో మెన్షన్ చేయకపోతే ఇంకా అవసరం లేదు. నేను ఉగాది నెక్స్ట్ డే మాత్రం మీకు ఖచ్చితంగా వీడియో అనేది షేర్ చేస్తాను. సో అప్పటిదాకా వెయిట్ చేయండి. మార్చ్ వస్తుంది కాబట్టి నేను ఈ మార్చికి ముందు కూడా మీకు వీడియో అనేది ఒకసారి గుర్తు చేస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.